జబ్బు ముదరక ముందే సరైన సమయంలో ఔషధం తీసుకోవటం చాలా ముఖ్యం. లేకపోతే మీ ఆరోగ్యం మరింత దెబ్బతినే అవకాశం ఉంది. ఒక్కోసారి అది మీ ప్రాణానికే ముప్పుగా మారవచ్చు. ఇక ఇంట్లో పిల్లలు, వృద్ధులు ఇలా తేడా లేకుండా తరచూ ఏదో ఒక అనారోగ్య సమస్యలు వస్తూనే ఉంటాయి. ఎప్పుడు ఏ అత్యవసర పరిస్థితి వస్తుందో అస్సలు చెప్పలేం. ఒక్కోసారి డాక్టర్ని సంప్రదించడానికి తగిన సమయం కూడా ఉండకపోవచ్చు. అలాంటప్పుడు మీకు సంజీవంలా పనిచేసే 4 రకాల మందులు ఎప్పుడు ఇంట్లో ఉండాలి అంటున్నారు వైద్యులు. మరి అవేంటో ఒక్కసారి చూద్దాం. నొప్పి నివారణ మందులు పారాసిటమాల్ లేదా ఆస్ప్రిన్. కొన్నిసార్లు రాత్రి భోజనం తర్వాత చాలా మందికి అకస్మాత్తుగా ఆరోగ్యం క్షీణిస్తూ ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో అప్పటికప్పుడు బయటకు వెళ్ళటం కాస్త కష్టంగా అనిపిస్తుంది. పారాసిటమాల్ లేదా ఆస్ప్రిన్ ఆ సమయంలో చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇవి నొప్పిని నివారించడంతో పాటు తీవ్ర జ్వరాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. ఉదయం నిద్రలేచేసరికి జ్వరం అదుపులోకి వచ్చేలా చేస్తాయి. వ్యాధి తీవ్రతను తగ్గించి వైద్యుణ్ణి సంప్రదించే వరకు మీకు ఉపశమనం కలిగిస్తాయి. ఒకవేళ మీకు ఇంకా నయం కాలేదు అనుకుంటే మరుసటి రోజు వైద్యుణ్ణి సంప్రదించవచ్చు. ఇక రెండవది అలర్జీ నిరోధక ఔషధం యాంటీహిస్టామైన్. దురద, తుమ్ములు, ముక్కు కారటం వంటి అలర్జీ లక్షణాలను తగ్గించడంలో యాంటీ అలర్జీ ఔషధం సహాయపడుతుంది. ముక్కు కారటం అనేది చిన్న సమస్యగానే కనిపించినా అత్యంత బాధాకరంగా అనిపించి అసౌకర్యం, చికాకు కలిగిస్తుంది. రాత్రిపూట సడన్గా ముక్కు దిబ్బడ కట్టి శ్వాస ఆడకుండా, నిద్ర రాకుండా చేస్తుంది. దాని ప్రభావంతో ఆ తర్వాత ఖచ్చితంగా తలనొప్పి వస్తుంది. అలాంటి సందర్భాల్లో యాంటీహిస్టామైన్ దగ్గర ఉంచుకుంటే ఎంతో మేలు చేస్తుంది. ఇక మూడవది అతిసార నిరోధక ఔషధం లోపెరమైడ్. ఇంట్లో కొన్నిసార్లు ఆహారం లేదా జీర్ణక్రియ సమస్యల వల్ల మోషన్ సమస్య తలెత్తవచ్చు. అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు కొన్నిసార్లు ఒంటరిగా డాక్టర్ దగ్గరకు వెళ్లేందుకు వీలు కాదు. అదే లోపెరమైడ్ ఇంట్లో ఉంటే అతిసార నిరోధక ఔషధం మోషన్స్ ఆపటానికి సహాయపడుతుంది. తక్షణ ఉపశమనాన్ని అందించడంతో నీరసం తగ్గుతుంది. ఆ తర్వాత మీరు మనిషి తోడు లేకుండానే నిశ్చింతగా డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చు. ఇక నాలుగోది బ్యాండేడ్స్ యాంటీసెప్టిక్ క్రీములు. బ్యాండేడ్స్ యాంటీసెప్టిక్ క్రీములు శరీరంపై ఏర్పడిన చిన్న కోతలు, గాయాలను నయం చేసేందుకు సహాయపడతాయి. ఈ మందులతో పాటు మీ ఇంట్లో ఫస్ట్ ఎయిడ్కి సంబంధించిన వస్తు సామాగ్రిని ఉంచుకోవటం చాలా ముఖ్యం. అయితే మందులు వాడే ముందు ఎక్స్పైరీ డేట్ చెక్ చేయటం అస్సలు మర్చిపోకండి. వైద్యుడి సలహాతోనే ఈ మందులను ఉపయోగించాలన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఎయిడ్ బాక్స్తో పాటు పైన చెప్పిన అత్యవసర మందులను మీ ఇంట్లో ఎప్పుడూ అందుబాటులో ఉండేలా చూసుకుంటే అవసరానికి ఒక డాక్టర్ మీకు తోడున్నట్లే అంటున్నారు నేటి వైద్యులు.